అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నవంబర్లో ఇచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ను తక్షణమే భర్తీ చేయాలని, అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ పోలీసులు ఆందోళన చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు నోటిఫికేషన్ పడింది, ఎందుకోసం నిర్లక్ష్యం? సార్ ఇది నోటిఫికేషన్ వచ్చి 2022 నవంబర్ 28వ తారీఖు వచ్చింది సార్. ఇంతవరకు ఏందో కూడా కేవలం ఈ ప్రభుత్వానికి ఎలా అంటే నిరుద్యోగుల తరపునటువంటి సమస్యలు అయితే పట్టవు, మిగతా ఏ సమస్యలైనా పడతాయి, కానీ ఇంతవరకు అయితే మా గురించి ఎవరు పట్టించుకోలేదు. నారా లోకేష్ గారు ఎన్నికల్లో 6 నెలల లోపల ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ని కంప్లీట్ చేస్తామని చెప్పినారు. ఇంతవరకే దాని గురించి అసలు పట్టించుకునే పాపన కూడా లేదు. దాదాపుగా 1 ఇయర్ అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి. ఒక కేసు దాదాపుగా అయితే ఈ రాజకీయమైనటువంటి కేసులు, ఈ జత్వాని కేసు కానీ, ఈ లడ్డు కేసు కానీ, ఇలాంటివి అయితే వాళ్ళు పట్టించుకుంటారు. కానీ మేమేం పాపం చేసామో ఈ గవర్నమెంట్ మేము ఈరోజు అడుగుతున్నాం. సంవత్సరాల తరపున 2 సంవత్సరాల నుంచి ఒక కేసు నలుగుతూనే ఉంది. ఆ కేసు ఈ నోటిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది అది వాళ్ళకు కూడా తెలుసు. ఎప్పుడు పరిష్కరిస్తారని మేము అడుగుతున్నాం దాన్ని. ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ కష్టాలు? రొక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇంతవరకు ఫ్యామిలీస్లో ఒక నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి 6 నెలలు పడుతుంది, ఎక్కడైనా 3 సంవత్సరాలు పడుతుందని గవర్నమెంట్ని మేము ఈరోజు అడుగుతున్నాం. ఎందుకోసం న్యాయపరమైన సమస్యలు, చిక్కులు క్లియర్ చేయకుండా డిలే చేస్తున్నారు సార్? అది ఎలక్షన్ అయిపోయింది కాబట్టి వాళ్ళ అవసరాలు తీరిపోయాయి అనుకుంటున్నారు సార్. ఈ నోటిఫికేషన్ నమ్ముకొని ప్రస్తుతానికి 39,000 కుటుంబాలు రోడ్డున పడి ఉన్నాయి సార్. దీనిపైన ఎలాంటి వెబ్ నోట్ కానీ, ఇప్పుడు దాకా ఎలాంటి వెబ్ నోట్ కానీ, 22 డేట్స్ కానీ, ఈ నెలలో ఎగ్జామ్ పెడతామనే సమస్య పరిష్కారం కానీ ఎలాంటిది ఏం చెప్పలేదు సార్. ప్రతి ఒక్కరూ ఏ రోజు అనే ఆలోచన విధానంతో చదువుకోకుండా మానసికంగా చితికిపోతున్నారు సార్. వీళ్ళ భవిష్యత్తుని బాగు చేయాలనే ఆలోచన వీళ్ళకి లేదు. ఈ పై అధికారులకు, ఈ పెద్ద నాయకులకు ఉన్న సమస్యల్ని 3 రోజుల్లో కేసులు బెంచ్ పైకి వస్తాయి. ఈ 39,000 కుటుంబాలకు సంబంధించిన కేసులు ఎందుకు సార్ 3 నెలల్లో ఒక్కొక్క హీరింగ్ జరుగుతుంది అంటే? మా కేసు 2.5 సంవత్సరాలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. అదే మీకు సంబంధించిన కేసులను ఒకటేసారి కోటి రూపాయలు చెల్లించి మీరు గంటలలో తీసుకున్నారు అంటే మా అర్ధనాదాలు మీకు పట్టదా? ఈ 39,000 కుటుంబాలు మీకు ఓటు వేయలేదా? మీరు ఈరోజు అధికారంలో కూర్చున్నారంటే అది మా వల్ల కాదా? దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని తక్షణమే మాకు వెబ్ నోట్ వదిలి మాకు ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఈ పూర్తి సమస్యను ఎప్పుడు పరిష్కారం చేస్తారు, న్యాయపరమైన చిక్కుల్ని ఎప్పుడు పరిష్కరిస్తారు అనే విధానం మాకు పరిష్కరించి వెంటనే దీనిపైన మాకు కన్క్లూజన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 39,000 మంది అభ్యర్థులు ఈ మనోవేదన ఏంటి అంటే సార్, మాకు న్యాయపరమైన చిక్కులు తొలగించి మాకు మైన్స్ ఎగ్జామ్ పెట్టాలి. మేము 3 సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్ నమ్ముకొని ఉన్నాం. పోలీస్ కావాలని ఒక చిన్నప్పటి నుంచి ఒక ఎయిమ్తో అదే విధంగా ఉన్నాం సార్. కానీ మా ఫ్యామిలీలు అన్నీ డొక్కాడితే కానీ అది రెక్కాడితే కానీ డొక్కాడిన ఫ్యామిలీలు ప్రతి నెలకి మాకు 5,000 ఖర్చు అవుతుంది, 5-6 ఖర్చు అవుతుంది. ఒక 3 సంవత్సరాలు మా ఫ్యామిలీలో అసలు ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేవు. మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు మేము అనట్లేదు. అవును సార్, నలుగుతున్నాం సార్. ఇప్పుడు కూడా మేము వాళ్ళకి మేమేం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పట్లేదు సార్. మాకు ఎగ్జామ్ పెట్టండి, న్యాయపరమైన చిక్కులు తొలగించి రేపు పొద్దున మాకు ఎగ్జామ్ పెట్టండి. అంతకుమించి మేము ఏం అడగట్లేదు. కానీ గవర్నమెంట్ మా పట్ల నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి మేము 2సారి ధర్నా చేయడం, ఆ రోజు మేము ధర్నా చేసి మాకు ఈవెంట్లు పెట్టారు. ఈరోజు ధర్నా చేసే వరకు కూడా మాకు ఎగ్జామ్ పెట్టే విధంగా గవర్నమెంట్ లేదు. మేము చేయాలి, ఖచ్చితంగా చేస్తేనే గవర్నమెంట్ ఏదో చేసే విధంగా ఉంది. మా పట్ల హోమ్ మినిస్టర్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వాళ్ళు మా పట్ల లేరు, నిర్లక్ష్యం చాలా ఉన్నారు. వాళ్ళు కాబోయే ఎన్నికలు మేము చూపిస్తాం మేము ఏంటి అన్నది. మీరు చెప్పండి, ఒకవైపు ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి అధికారులకు రాగానే ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం, భర్తీ చేస్తామని చెప్పారు. మరి గతంలో 2022లో చేసిన నోటిఫికేషన్ దిక్కులేదు, ఏంటి పరిస్థితి? సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు పెద్ద ఆవేదనలో ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైన సమస్య కూడా నిరుద్యోగమే. మరి నోటిఫికేషన్లు ఇప్పటికే గ్రూప్ 2 కానీ, లేదా కానిస్టేబుల్ కానీ, డిఎస్సి కానీ ఈ 3 రన్నింగ్లో ఉన్నాయి. అయితే ఏ రోజైతే నిరుద్యోగులు రోడ్డుపైకి వస్తారో ఆ రోజు మాత్రమే వెంటనే కానిస్టేబుల్ అభ్యర్థులలో రోడ్డుపైకి వస్తే నెలలోపు ఈ సమస్యలను పరిష్కరిస్తాం అని చెప్పేసి ఒక హామీ ఇస్తున్నారు. మళ్ళీ నెలలు గడిచినా కూడా పట్టించుకోవట్లేదు. ప్రధానంగా నిరుద్యోగులంటే ఎన్నికల ముందు వీళ్ళకి ఓట్లు వేయడం, ఎన్నికల తర్వాత వీళ్ళు చెప్పే కళ్ళు కబుర్లన్నీ కూడా ఇనుకుంటూ ఇట్లా రోడ్డు మీద తిరగాల్సినటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్నట్లు వాళ్ళు భావిస్తున్నారు. మరి నారా లోకేష్ ఎన్నికల ముందేమో 6 నెలల్లో మీ చేతిలో ఉద్యోగం పెడతాను, నా బాధ్యత, మీరంతా కూటమి ప్రభుత్వానికి ఓటేయండి అన్నాడు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
9 నెలలు గడిచిపోయింది. ఆ సుప్రీంకోర్టులో ఉన్న ఒక్క కేసు ఒక్క రోజు కూడా దానికి ఒక మంచి లాయర్ను పంపించి హియరింగ్ చేయలేదు. ప్రధానంగా నిరుద్యోగుల మీద వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యమే దీనికి కారణం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదే నారా లోకేష్ మీద కేసు పెడతారు అని తెలియగానే సుప్రీంకోర్టు నుంచి మేఘాల మీద నిమిషాలు గడవక ముందుకే కోర్టును పెద్ద పెద్ద లాయర్లను పిలిపించుకొని ఈరోజు మరి ముందస్తునే మరి బెయిల్ తీసుకున్నారు కదా. మరి ఈరోజు 39,000 మంది నిరుద్యోగులము ఈరోజు రోడ్డుపైకి ఎక్కి మా అర్ధనాదాలు మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి 39,000 యొక్క ఆవేదన మీకు అర్థం కావట్లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు ఇప్పటికైనా సరే సిగ్గు శరం ఉంటే మాత్రం తప్పకుండా వెంటనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ని పూర్తి చేయాలా, పాత పద్ధతుల్లోనే రిజర్వేషన్ కూడా కొనసాగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మరోవైపు డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు ఇప్పుడు ఊరిస్తున్నది సార్ డిఎస్సి విషయంలో కూడా ఎప్పుడైతే ఎన్నికల ముందు పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థులు పోరాటం చేస్తే దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఓటు రూపంలో మలుచుకోవడానికి మాత్రమే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే డిఎస్సి ఇస్తామని చెప్పాడు. అధికారంలోకి వచ్చి ఇప్పటికి 4 సార్లు అయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి మరి మొదటి సంతకం కూడా పెట్టాడు. మొదటి సంతకం ఈరోజు మొదటికే నిరుద్యోగులకి మోసం వచ్చింది. అంటే డిఎస్సి అయినా గ్రూప్ 2 అయినా కానిస్టేబుల్ అయినా రోజుకో మాట చెప్పడం వాళ్ళ మాటలతోనే గడుపుతున్నారు తప్ప నిజంగా ప్రజలకు అట్లాంటిది ఏం చేయట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మొత్తం కూడా ఆయన హామీలన్నీ కూడా స్వర్గం చూపించడమే. మేము ఉద్యోగాలు వస్తున్నాయి అంటే వస్తున్నాయి మనకని ఆశతో మేమంతా కోచింగ్ సెంటర్లోన వేలకు వేలు ఫీజులు కట్టుకొని స్టడీ హాల్లోన మగ్గుతూ ఉంటే కూడా ఎవడు కూడా పట్టించుకునేటటువంటి దిక్కు లేదు. కాబట్టి ఈరోజు కర్నూలు కలెక్టరేట్కి వచ్చాము. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏందనే స్పందించి ఈ నోటిఫికేషన్ని పూర్తి చేయకపోతే మాత్రం మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులల్లా చలో అసెంబ్లీ ముట్టడించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం సార్. నిరుద్యోగులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు తక్షణమే పరిష్కరించాలి, నోటిఫికేషన్ భర్తీ చేయాలి. 39,000 అభ్యర్థులు ఈరోజు రోడ్డును పడేటువంటి పరిస్థితి ఉంది. కాలయాపన చేయొద్దని ఇవాళ నిరుద్యోగులు అదేవిధంగా డివైఎఫ్ఐ డిమాండ్ చేసే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.